హరీష్ రావు తొందరపడుతున్నారంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మండిపడ్డారు. బీఆర్ఎస్ 3 ఎకరాల డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేస్తామని ప్రశ్నించారు. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేశారని మండిపడ్డారు. మేము వచ్చి నెల రోజులు ఇంకా కాలేదు, మేము ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని తొందర పడకండి అంటూ చురుకలంటించారు. ఇక వైజాగ్లో అమ్మాయిపై జరిగిన అత్యాయత్నంపై షర్మిల పోరాటం మొదలు పెట్టాలన్నారు. ఆయన వైఎస్ కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. ఆయన కోరిక కోసం షర్మిల పనిచేయాలని తెలిపారు. ఆయన నెల కూడా పూర్తి చేసుకోలేదు. ఈ అపోజిషన్ పరిపాలన లేదని ప్రజలు అనుకుంటున్నారు. సరే, ప్రజలలో పోతే తెలుస్తుంది. హరీష్ రావు ఏదో తొందరపడి మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చిన వాగ్దానం ఏ పూర్తి చేసి చెప్పు. అనుకోని అన్ని చేసుకున్నారు. మీకు ఏదేది కావాలన్నా అన్ని చేసుకున్నారు. ప్రగతి భవన్ సెక్రటరియట్ అనుకో, అంబేద్కర్ స్టాచ్యూ అనుకో, ఇవన్నీ చేసిండ్రు. కానీ ఇచ్చిన హామీలు ఏదో పూర్తి చేసిండ్రు నాకు చెప్పండి. ఇవాళ కూడా ధరణి పేరు మీద పేద ప్రజల భూములు లాగేసుకున్నారా లేదా? అందుకుంటే మీకు వ్యతిరేకత వచ్చింది. 4 రోజులు ఓపిక పట్టుండ్రా బాబు, మేము చేస్తామా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. చేస్తే మాకు తప్పనిసరిగా చేసే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఎన్ని అడ్డంకులు వచ్చినా అదేవిధంగా కుటుంబంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కర్తవ్యం వల్లది. తప్పనిసరిగా సోనియా గాంధీ వచ్చింది కూడా స్వేరింగ్ సెరమనీకి వచ్చాయి చూడండి.